వచ్చి పెళ్లి కొడుకు లేచిపోయారంటారేంటి? ఎవడో ఊళ్ళో వాళ్ళు లేచిపోయినట్టు. అలా ఇష్టం వచ్చినట్టు అరవకండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. మిమ్మల్ని కొట్టకుండా మాట్లాడుతున్నాం చూడు, అదే మర్యాద ఇచ్చినట్టు. ఇంత మర్యాద ఇవ్వబట్టే మీరు మా నెత్తి మీదకి ఎక్కారు తెలుసా? అదిగో ఆడపిల్లలు అయ్యండి ఎక్కువ మాట్లాడారు. పెళ్లి కొడుకే లేచిపోయిన తర్వాత ఆడేంది మగేంది? ముందు డబ్బులు కట్టి కదలండి. ఇప్పటికిప్పుడు 10 కోట్లు అంటే ఎలా ఇస్తాను చెప్పండి? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? కొడుకు పుట్టాకిస్తావా? కిడ్నాప్ అయిన నన్ను మీరే యాక్సిడెంట్ చేసి కాపాడారు. అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి వెళ్లేలోపు మళ్ళీ మీరే వచ్చి కిడ్నాప్ చేశారు. సారీ అండి, చాలా పెద్ద తప్పు చేశాను. ఏదో ఫ్రెండ్ ప్రాణాల కోసం కిడ్నాప్ చేశానే కానీ మీ గురించి ఆలోచించలేదు. ఆ సౌండ్ ఏంటి? అంటే రిపేర్ చేస్తున్నాడు కదా ఫ్రంట్ సైడ్, అదనమాట. సౌండ్ డిక్కీలోంచి వస్తుంది. అవును కదా. ఫాదర్, మా దినస్థితిని గ్రహించి మమ్మల్ని కరుణించడానికి వచ్చినారా ఫాదర్? కాదు, డిక్కీలోంచి వచ్చారు. మీరు డిక్కిలేలా ఫాదర్? కాదు మై డియర్ సన్, మార్నింగ్ చర్చికి వచ్చావు కదా, అప్పుడు డిక్కిలేకి పడుకున్నారా ఫాదర్? అరే కాదు బిడ్డ. ఫాదర్ ఫాదర్ ఎస్ మై డియర్ సన్. ఏ పని తలపెట్టినా తలనొప్పిలా తయారవుతుంది ఫాదర్. కష్టాలు నష్టాలు తప్ప కలర్ఫుల్ లైఫ్ అనేది లేకుండా పోయింది ఫాదర్. సింపుల్గా చెప్పాలంటే నా బతుకు గొల్లెం లేని బాత్రూమ్ డోర్లా తయారైపోయింది ఫాదర్. దిగులు పడకు బిడ్డ, పరిశుద్ధ మనస్కుడైన ఈ ఫాదర్ నిన్ను దీవిస్తున్నాడు. యు ఆర్ వెరీ లక్కీ. అంటే మీ బ్లెస్సింగ్స్ బాగా లక్కీయా ఫాదర్? 100% లక్కీ మై డియర్ సన్. లక్కీ మై డియర్ సన్. లక్కీ మై డియర్ సన్. ఫాదర్ ఎస్, ఇది ఒకసారి పట్టుకోరా. యా, థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ ఎస్, ఇది ఒకసారి వాసన చూడండి ఫాదర్. ఏమిటి మై డియర్ సన్? కొత్త ఫ్లేవర్? New flavor. న్యూ ఫ్లేవర్. ఏంటి మై డియర్ సన్, బ్యాడ్ స్మెల్ లాగుంది? ఐ నో ఫాదర్. యు నో? ఎస్.